వెల్కమ్ టు గంగాస్ కిచెన్. ఈరోజు మనం ఆలూ పరాటా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా మనకు కావలసిన పదార్థాలు: 2 ఆలు తీసుకొని ఉడకబెట్టుకొని పీల్ చేసి పెట్టుకుందాము. ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, జీరా పౌడర్, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర. ఇవి మనకు కావలసిన పదార్థాలు. మనం ఇప్పుడు పరోటాలకి పిండి రెడీ చేసుకుందాము. 2 రైస్ కప్పులు గోధుమ పిండి, 1 రైస్ కప్పు ఆల్ పర్పస్, 2 మిక్స్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 2 టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకుంటా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడంతా మిక్స్ చేసాం కదా, మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని పిండిని నానబెట్టుకుందాము. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పిండి నానాలి మనకి. దీని మీద ఒక వెట్ క్లాత్ తీసుకొని వెట్ క్లాత్ దాని మీద కలుపుకున్న పిండి మీద పెట్టేసి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాము. ఆలూ స్టఫింగ్ తయారు చేసుకుందాము. పరోటాలకి రెడీ అయిపోయింది. మధ్యలో పెట్టుకోవడానికి ఆలూ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. ఆలూ తురుముకొని దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ కలిసేటట్టు చక్కగా కలుపుకొని మనం ఇప్పుడు స్టఫింగ్ తయారు చేసుకుంటున్నాము. ఆలూ స్టఫింగ్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ముద్దలాగా చేసుకొని అన్నీ పక్కన పెట్టుకుందాము. మనకు పరోటాలకు పిండి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ పరోటాలన్నీ చిన్న ఉండలుగా కట్ చేసి పెట్టుకుందాము. చేసేటప్పుడు మరీ పల్చగా మరీ మందంగా కాకుండా మీడియంగా మనం చపాతీలు ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది. మరీ పల్చగా చేసుకున్నామంటే పరోటాలు గట్టిగా వస్తాయి. మరి మందంగా చేసుకున్నామంటే కొంచెం తినడానికి కష్టంగా ఉంటుంది. మనం చపాతీలు చేసుకునే మాదిరిగా చేసుకుందాము. ఇప్పుడు మనం పొయ్యి మీద పెనం పెట్టుకొని అది వేడి చేసుకొని పరోటాలన్నీ చక్కగా నెయ్యి వేస్తూ కాల్చుకుందాం. ఆలూ పరోటాకి నెయ్యి వేస్తే రుచి చాలా బాగుంటుంది. 2 పక్కల కాల్చుకొని అన్ని పరోటాలు ఈ విధంగానే చేసుకుందాము. ఆలూ పరోటా రెడీ. ఎంజాయ్.